రెక్కల కిందకి భద్రపరుచుకోమంటూ నీకు వందనాలు చెల్లిస్తున్నాం. మరి అలాగే నా తండ్రి నాయన ఇక్కడ సమకూడిన ఉన్న వారికి అందరికి కూడా మరి కీర్తనలు పాడుతున్నప్పుడు కానీ వాద్యములు కొడుతున్నప్పుడు కానీ దేవా స్తుతులు యందు స్తోత్రాలు యందు దేవా మరి యొక్క స్థలంలో నా తండ్రి నాయన ఈ నామను మైకుంపరుచుట కృప దయచే. మరి కీర్తన గ్రంథం నా తండ్రి 102 నా తండ్రి నాయన 17 అధ్యాయంలో నువ్వు మాట్లాడుతున్నావు. ఎవరైతే దరిద్రులై ప్రార్థన చేస్తారో వారి ప్రార్థన నేను ఆలకిస్తాను, వారికి వెళ్ళి నేను చూస్తా ఉంటానని నువ్వు మాట్లాడి ఉండగా దేవా మరి నా తండ్రి నాయన ఇక్కడ ఎంతో నా తండ్రి నాయన నువ్వంటే తెలియని వారు ఉన్నారు. మరి వారి ప్రార్థనలు నువ్వు ఆలకించి సహాయం చేసి నా తండ్రి వారి యొక్క ఎన్నపాలు నువ్వు ఆలకించి సహాయం చేయమంటూ నీకు వందనాలు చెల్లిస్తున్నాం. మరి యొక్క సువార్తను మేము మొదలు పెడతా ఉండగా ముగింపు వరకు నువ్వే అధిష్ఠుడు అయి నిలబడండి. మరి ఎవరైతే ప్రయాణాలు అయి వస్తా ఉన్నారో మరి ఆ వారి ప్రయాణాలంతా నువ్వు తోడై ఉన్నాను దేవా. వారి సొంత వాహనాలకి నువ్వు తోడై ఉండి అయ్యా సరైన సమయానికల్లా నా తండ్రి నాన్న ఈ స్థలానికి నడిపించమంటూ నీకు వందనాలు చెల్లిస్తున్నా. మరి అలాగే నా తండ్రి నాయన మా సార్ నా తండ్రి వినోద్ సార్ గారు అయ్యా నా తండ్రి బయలుదేరి వస్తా ఉండగా వారికి నువ్వు తోడయ్యండి అయ్యా నా తండ్రి నాయన సరైన సమయానికల్లా నా తండ్రి నాయన నీ కుమారుని ఇక్కడ నిలబెట్టి మరి నీ కుమారుడు ద్వారా అనేకమైన వర్తమానాలు మాకు తెలియపరిచి సహాయం చేయమంటూ మరి యొక్క ప్రారంభంలో నా తండ్రి నాయన ప్రారంభిస్తా ఉండగా ముగింపు వరకు నువ్వే అధిష్ఠుడు అయి నిలబడి ఈ యొక్క సువార్తను నా తండ్రి నాయన ప్రతి ఒక్కరికి నా తండ్రి నాయన వినిపించమంటూ యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. దేవునికి స్తోత్రం. చేరి వచ్చినటువంటి సంఘ కాపురులకు అదేవిధంగా ఈ యొక్క స్థానంలో సేవ చేస్తున్నటువంటి అబ్రహాం పాస్టర్ గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా చేరి వచ్చినటువంటి విశ్వాసులకు ఈ యొక్క ప్రాంతంలో ఎవరైతే నివసిస్తూ వారు వచ్చారో వారందరికి కూడా ప్రభునామంలో వందనాలు. అదేవిధంగా మా యొక్క సంఘస్థులకి అందరికి కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాను. దేవుని కృపను బట్టి ఈరోజు మరి మా యొక్క సంఘస్థులు జయరాజ్ గారు అదేవిధంగా జానకి గారి యొక్క కుటుంబం తరపున మరి జానకి వాళ్ళ తమ్ముడు ఈరోజు ఈ యొక్క ప్రాంతాన్ని ప్రేమించి ఈ యొక్క ప్రజలను ప్రేమించి మరి భోజనం ఏర్పాటు చేశాడు కనుక ఈరోజు మనము ఆ సహోదరుడు గురించి ప్రార్థన చేద్దాం. ఆ సహోదరుడి పేరు ఏడుకొండలు. మరి ఆ బ్రదర్ గురించి మనం ప్రార్థన చేద్దాం. హైదరాబాద్ లో ఆ బ్రదర్ ఉద్యోగం చేసుకుంటున్నారు. బెంగళూరులో ఉద్యోగం చేసుకుంటున్నారు. అదే క్రమంలో మరొక సహోదరి కూడా వివాహం కావాల్సినటువంటి సహోదరి ఉంది. వాళ్ళిద్దరి గురించి కూడా మనము ఈరోజు ప్రత్యేకించి ప్రార్థన చేస్తూ అదే విధంగా జానకి వాళ్ళకి 4 అక్క చెల్లెళ్ళకి వివాహమైంది. ఆ 4 కుటుంబాల గురించి వాళ్ళ అమ్మగారి గురించి జ్ఞాపకం చేసుకుంటూ ఈరోజు ప్రత్యేకంగా వాళ్ళందరి గురించి వాళ్ళ కుటుంబ సభ్యులందరి గురించి ప్రార్థన చేస్తూ అదే సమయంలో ఈ ప్రాంతంలో ఎవరైతే నివసిస్తున్నారో ఇక్కడ ఎవరైతే సేవ చేస్తున్నారో అబ్రహాం పాస్టర్ గారి గురించి కూడా మనం ప్రార్థన చేద్దాం. ఎందుకంటే రాబోయే రోజుల్లో పాస్టర్ గారు ఇంకా సేవా పరిచర్య చక్కగా జరిగించి ప్రభుచితమైన దేవుడు ఒక మంచి మందిరాన్ని దేవుడు ఇక్కడ వాళ్ళకి ఏర్పాటు చేయాలి. ఈ ప్రాంతంలో మరి నీటి సదుపాయం లేదు కాబట్టి దేవుడు మరి గవర్నమెంట్ కి మంచి మనసిచ్చి చక్కగా మంచి వాటర్ ని ఇక్కడ ఏర్పాటు చేయాలి. అదేవిధంగా కరెంటు కూడా వీళ్ళకి ఇక్కడ అందుబాటులో లేదని తెలుస్తా ఉంది. దేవుని కృపను బట్టి వాళ్ళకి కరెంటు కూడా ఏర్పాటు చేయాలి. టైం ఇప్పుడు ఆల్రెడీ 5 గంటలు అయిపోయింది. ఇంకొక గంట 1.5 గంటల లోపల చీకటి అయిపోద్ది. కాబట్టి ఈ లోపల మనం కార్యక్రమాన్ని త్వరగా ముగించుకొని వాళ్ళకి భోజనం ఏర్పాటు చేసి ఇక్కడి నుంచి అందరం మళ్ళీ మనం తిరిగి వెళ్ళాలి. మీ అందరికి మేము గుర్తున్నామా? చెప్పాలి నాకు. మీరు చెప్పండమ్మా విశ్వాసులు. మరి ఎలా మేము వచ్చాం కదా, మీకు ఏమిచ్చాం ఆ రోజు గిఫ్ట్ గా? రైట్, టార్చ్ లైట్స్ ఇచ్చాం కదా. దేవుని కృపను బట్టి ఆ రోజు కొన్ని మీకు ఇవ్వగలిగాము. అదే విధంగా ఆ రోజు మీకు భోజనం ఏర్పాటు చేసాము. ప్రభు చిత్తం అయితే వారు కూడా వస్తే నెక్స్ట్ టైం మీకు మళ్ళీ ఇంకొక ప్రొవిజన్స్ ఏదో ఒకటి ఇస్తాము. కానీ మీరు కూడా మా అందరి గురించి ప్రార్థన చేయాలి. అందరు చేస్తారా? మా గురించి మీ అందరు చేయాలని కోరుకుంటున్నాను.
జాబు ప్రభువా, అయా చదువుల్లో ప్రభువా అదిగోతండి మంచి జ్ఞానం ఇచ్చి ఇదిగోతండి చదివిచ్చి ప్రభువా అదిగోతండి నాన్న వాళ్ళకు నా తండ్రి మంచి ఇదిగో నా ప్రభువా అయా అదిగోతండి సహాయము ఇదిగోతండి మీరే నా తండ్రి నాయన జరిగించమని నా తండ్రి ప్రార్థన చేస్తూ ఉన్నాం. మరొక ఇదిగో నాయన మరొక కుమార్తెను బట్టి కూడా మరి ప్రార్థన చేస్తూ ఉన్నాం. కుమారుణ్ణి ప్రభ నాతని జ్ఞాపకం చేసుకోండి. మరి నాతని వరకైనా ప్రభ యువకాన్ని బట్టి కూడా నా తండ్రి మీరు జయపదముగా జరిగించలాగిన ప్రభ సహాయం చేయమని నా తండ్రి మరి ప్రార్థన చేస్తున్నాము నాయన. ఇదిగో నాయన ఈ రోజు నాడు ఈ సమయ కాలంలో అయా మంచిగా ఈ కార్యక్రమాన్ని ప్రభ మరి జరిగిస్తా ఉన్నందుకు నీకు స్తోత్రం. ఇదిగో నాయన మరి ఎడవి ప్రాంతంలో అయా ఏ ఆధారం లేని మేము ప్రభ ఈ స్థలంలో ప్రభ జీవిస్తూ ఉన్నమాట నీ చిత్తం కాబట్టి నాయన మరి స్థలంలో ప్రభ నీ దాసుల ద్వారా ఇదిగో తండ్రి మాకు కావలసినట్టు సహాయము ఇదిగో తండ్రి పేదవారికి నాయన మరి ఇచ్చినప్పుడు నా తండ్రి నాయన వారు కూడా ప్రభా జీవించబడతారని ప్రభా నీ ఒక పరిశుద్ధమైన వాగ్దానముతో మాతో నాయన నువ్వు మాట్లాడుతున్నావు కాబట్టి మరి సమయ కాలంలో వారిని కూడా మరి దీవించండి. ఇదిగో తండ్రి నాయన పెడుతున్న ఒక ఆహారము నా తండ్రి ఇదిగో నాయన పేదవారికి నాయన ఈ స్థలంలో ప్రభా ఇదిగో తండ్రి నాయన అయా సిద్ధపరిచినట్టు ఇదిగో నా తండ్రి భోజనాన్ని బట్టి నాయన వారు ఎంతో ప్రయాసపడి నా తండ్రి నాయన పేదవారి కోసం నాయన అయా చేస్తున్న ఈ పరిసరంలో ప్రభా అయా వారిని జ్ఞాపకం చేసుకుని తండ్రి వారు చేస్తున్నాక అయా విశ్వాసమును బట్టి నా తండ్రి వారిని దీవించి ఆశీర్వదించమని తండ్రి ప్రార్థిస్తూ మరి ఇక్కడ వచ్చిన ప్రతి బిడ్డలను కూడా మరి దీవించి ఆశీర్వదించమని నజరుడైన యేసు నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్. దేవుని స్తోత్రం. ఆశీర్వాదం తీసుకుందాం. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం ఆదరణ కూడిన మనకు లోకంలో సకల పరిశుద్ధులకు అదేవిధంగా ఈ దినము మరి ఇక్కడ ఉన్న కాలనీలో ఉన్న ప్రతి బిడ్డకు ఆహారం సిద్ధపరిచిన 7 కొండల గారి కుటుంబానికి, వాళ్ళ తోబుట్టువులకు, యూసుఫై టీముకు, కమిటీకి, మరి ముఖ్యంగా ఈ ప్రాంతం వరకు బాధ్యత తీసుకున్న మినిస్టర్ గారికి, ఆయన కుటుంబానికి, ఆయన చేసిన పరిచర్యకు, ఈ పరిచయ పాలు భాగస్తున్న ప్రతి ఒక్కరికి ఇది మొదలుకున్న సదాకాలమైన కృప తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్. హల్లెలూయా. నీవే నా సర్వము యేసయ్యా, నీవే నా ప్రాణము యేసయ్యా. సేవలోనే నా తుది శ్వాసను విడవాలని యేసయ్యా, నీకై బ్రతకాలని
ఆశయా నీ సేవలోనే నా తుది శ్వాసను విడవాలని యేసయ్యా నీకై బ్రతకాలని ఆశయా నీవే నా ఆశయా నీవే నా శ్వాసయా నీవే నా సర్వము యేసయ్యా నీవే నా ప్రాణము యేసయ్యా నీవే నా సర్వము యేసయ్యా నీవే నా ప్రాణము యేసయ్యా అగ్నిగుండమే ఎదురైనా సింహాల బోనులు నన్నడ్డగించిన అగ్నిగుండమే ఎదురైనా సింహాల బోనులు నన్నడ్డగించిన నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే చావైతే అది నాకెంతో మేలని నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే చావైతే అది నాకెంతో మేలని షడ్రక్ మేషక్ వలె అబేద్నగో వలె దానియేలు వలె యేసయ్యా నీకై బ్రతకాలని ఆశయా షడ్రక్ మేషక్ వలె అబేద్నగో వలె దానియేలు వలె యేసయ్యా నీకై బ్రతకాలని ఆశయా నీ సేవలోనే నా తుది శ్వాసను విడవాలని యేసయ్యా నీకై బ్రతకాలని ఆశయా ఎండమావులు ఎదురైనా ఆశ నిరాశలు ఎన్నో కలిగిన ఎండమావులు ఎదురైనా ఆశ నిరాశలు ఎన్నో కలిగిన ఎండిన ఎముకలను సైన్యముగా మార్చావు వలచిన బ్రతుకులను నీలోకి మలచావు ఎండిన ఎముకలను సైన్యముగా మార్చావు వలచిన బ్రతుకులను నీలోకి మలచావు మగ్దలేనా వలె సమరయ స్త్రీ వలె సారెపతు స్త్రీ వలె యేసయ్యా నీకై బ్రతకాలని ఆశయా మగ్దలేనా వలె సమరయ స్త్రీ వలె సారెపతు స్త్రీ వలె యేసయ్యా నీకై బ్రతకాలని ఆశయా
సేవలోనే నా తుది శ్వాసను విడవాలని యేసయ్యా, నీకై బ్రతకాలని ఆశయ్యా. ఈ సేవలోనే నా తుది శ్వాసను విడవాలని యేసయ్యా, నీకై బ్రతకాలని ఆశయ్యా.